అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 9. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. 1 కొరింథీ 3:9. ఎఫెసీ 1:17-18 అపోస్తలుడైన పౌలు 3 విషయములను చూస్తున్నాడు. మొదటిది, పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరలోక పిలుపును అర్థం చేసుకున్నట్టుకు మన కన్నులు తెరవడవలను. మనం బస్సులో కానీ, రైలు బండిలో కానీ, విమానంలో కానీ ప్రయాణం చేయుచున్నప్పుడు చాలామంది క్రొత్త వ్యక్తులను కలుసుకుందాము. మొదట వారితో మాట్లాడినప్పుడు వారి వృత్తిని గురించి, ఉద్యోగమును గురించి తెలుసుకుందాము. తర్వాత వారితో చాలా స్వేచ్ఛగా మాట్లాడదాం. అదేవిధంగా క్రైస్తవులుగా మీ పని ఏమిటి అని ఎవరైనా మనల్ని ప్రశ్నించవచ్చును. పౌలు ఎఫెసులోనున్న విశ్వాసుల కొరకు, అంతేగాక మనందరి కొరకు కూడా ప్రార్థించుచున్నాడు. ఎందుచేతనగా అతడు దేనినైతే రాసినో అది సంఘమంతటికి సంబంధించింది. అదే దేవుని వాక్యం యొక్క సౌందర్యం. దాన్ని ఎవరినైనా కోరుకోవచ్చు. పౌలు, ఓ దేవా, ఎఫెసీ విశ్వాసులు వారి పిలుపును గురించి ప్రశ్నించబడినలా సరైన జవాబిచ్చినట్లుగా వారికి బోధించదు. వారు యథార్థముగా, సంతోషముగా జవాబిచ్చినట్లు చేయము. మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. 1 పేతురు 3:15. వారికి మనం జవాబును ఇయ్యవలనని దేవుడు కోరుచున్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క జతపనివాడను, పాలిభాగస్థుడను. మేమిరువురము పరసంబంధమైన ఒకే పని చేదుము. ఆయన కొరకు పరసంబంధమైన నివాసమును కట్టుటకు మనమందరము సమాన పాలిభాగస్థులం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపులో గల నిరీక్షణ అదే. నీకు పెద్ద వ్యాపారం ఉన్న ఎడల, ఎవరైనాను నిన్ను ఆ విషయమై అడిగిన ఎడల, నీవు నేనొక అర్హత కలిగిన ఇంజనీరును, లేక నేను అనేక విశ్వవిద్యాలయములలో చదివితిని అని చెప్పదవు. వారు నీ జీతం ఎంత అని అడిగిన ఎడల, నీవు ₹1,00,000 అని చెప్పిన వారు తప్పక నమ్మవలను. ఎందుకనగా నీవు అనేక విశ్వవిద్యాలయములలో చదివితివి. నీ ఉద్యోగము, వ్యాపారమునకు జీతం తగినది. నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఆయన పరసంబంధమైన నివాసమును కట్టుటకు నీవును జత పని వాడవదు. ఈ పనికి నీ జీతం ఎంత అని అడిగిన నీవు నా ప్రభువుకున్నదంతయు నాదే అని సంతోషంగా చెప్పగలవు. ఈ లోక సంబంధమైన ఏ పెద్ద భవనం కంటేనూ మిక్కిలి శ్రేష్టమైన పరసంబంధమైన నివాస స్థలమును నిర్మించట్లో మనం దేవుని జతపని వారమై ఉన్నాం. మనం పరసంబంధమైన పరిశుద్ధ స్థలములో ప్రపంచంలోని అన్ని భవనములను ఒక చోట చేర్చి పోల్చినను అవి దేనికి పనికిరావు. ఎందుకనగా అవన్నీ ఒక దినమున కూలిపోవును. భూమి, ఆకాశము, భవనములు సమస్తమును గతించిపోవు దినం వచ్చున్నది. మన సహకారంతో యేసుక్రీస్తు ప్రభువు నిర్మించు పరసంబంధమైన గృహం మాత్రం ఎన్నటికీ కూలిపోదు. ఎందుచేతనగా మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన జతపని వారముగా, పాలిభాగస్థులముగా అంగీకరించబడుట చేతనే. ప్రతి విశ్వాసికి ఆయన పిలుపు యొక్క నిరీక్షణ ఇదే. ఈ భూమి మీద మన జీవనం కొరకు మన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేయవచ్చు. కానీ అది నిజమైన వ్యాపారం కాదు. ఒక పేద విశ్వాసిని ఒక వ్యక్తి, నీవెవరవు అని అడిగాను. నేను క్రైస్తవుడను అని అతడు జవాబిచ్చాను. మరలా అతడు, నీ వృత్తి ఏమిటి అని ప్రశ్నించాను. ఆహార సంపాదన నిమిత్తం నేను కూలీగా పనిచేయుచున్నాను. కానీ ఒక విశ్వాసిగా నేను పరసంబంధమైన నివాసములను నిర్మించుట్లో జతపనివానిగా నా ప్రభువుతో కలిసి పనిచేయుచున్నాను అని జవాబిచ్చాను. ప్రైజ్ ది లార్డ్.